చూడు వచ్చినాడు. దొంగ, ఇది దొంగ. అవన్నీ మామ తెచ్చాను నాన్న. నా కోసం. నీ కోసమా? బటర్ఫ్లై పెట్టానా? పెడతా. టిఫిన్ ఏం తింటావు? బటర్ఫ్లై ఇచ్చానా? సరే ఇస్తా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ రోజుటి వీడియో వచ్చేసి ఒక సింపుల్ రొటీన్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి, లేదు అనుకుంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి అన్న వాళ్ళు ఊరికి వెళ్తున్నారండి. లాస్ట్ డే అనమాట హైదరాబాద్లో వాళ్ళు ఉండేది. ఇంకా రేపు హనీ బర్త్డే ఉందన్నమాట. సో అందుకని వెళ్తున్నారు. బర్త్డే ఊరి దగ్గరే చేసుకోవాలని. ఇంక మామూలుగా అయితే కుదురుతుందో లేదో, ఇప్పుడంటే కరోనా టైం కాబట్టి ఊరికి వచ్చిన్నారు కదా, అందుకని ఊర్లో చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండండి అన్న, ఇక్కడే చేసుకుందరు అంటే, లేదమ్మీ ఇంటి దగ్గర అమ్మ అందరు ఉన్నారు కదా, సో అక్కడ చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్నారు. ఇంకా అందుకోసం ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఊరు దగ్గర మార్నింగే వెళ్ళిపోతారు కదా, ఆ రోజే బర్త్డే కాబట్టి మళ్ళీ షాపింగ్ చేయడం అదంతా కుదరదని చెప్పేసి ఇంకా ఇక్కడే షాపింగ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే హ్యాపీ బర్త్డే లెటర్స్ తీసుకుంటున్నారండి. మామూలుగా అయితే ఆ బెలూన్స్ ఉంటాయి కదా, అవి గాలి ఉండేటివి, అవి తీసుకుందామని అడిగితే అవి లేవన్నారు. అందుకని చెప్పేసి ఇట్లా లెటర్స్ ఉండే లెటర్స్ని తీసుకుంటున్నారు. ఇవి కూడా గోల్డ్ తీసుకుందామని అడిగితే గోల్డ్లో అన్ని లెటర్స్ లేవంట. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ సిల్వర్లోనే తీసిస్తున్నారు. అవి కూడా కొన్ని లేవు. అందుకని చెప్పేసి ఏ ఇంకా యూని జాయింట్ చేసి అంటిస్తున్నారు. ఇంకా అలా హ్యాపీ బర్త్డే లెటర్స్ తీసుకున్నాము. ఇంకా తర్వాత హనీ పేరు వచ్చేటట్టుగా కూడా తీసుకుందామని చెప్పేసి తీసుకున్నారు. కానీ అవి ఆయన వేయడం మర్చిపోయారు. అవి వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత చూసుకున్నారు పాపం. ఇంకప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఇంకా ఈ లెటర్స్తోనే ఎట్లాగొట్లా పేరు రాశారు, తన పేరు. ఇంక ఇక్కడైతే ఆమె నేనే తీసుకొస్తానని చెప్పి తీసుకొస్తా ఉంది. తెల్ల అది మోసుకొని వస్తుంది పిల్ల. చూశారు కదండి, తనే పట్టుకొస్తానని చెప్పేసి ఆ 3 స్టెప్స్ కూడా ఎత్తుకొచ్చింది. నేనైతే ఉత్తిగా నడవడానికే నాకు అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత మా ఆయన నేను ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్ళొచ్చాము. ఇంకా పిల్ల వెళ్తుంది కదా, తనకి బట్టలు తీసిద్దామని చెప్పేసి పోయి షాపింగ్ చేసుకొచ్చాము. వెంటనే అండి, టైం లేదు. ఇంకా వస్తూ పిజ్జా తీసుకొచ్చారు మా ఆయన. ట్రీట్ ఇస్తున్నారు మా అన్న వాళ్ళకి. మా ఆవిడకి ఫస్ట్ శాలరీ వచ్చింది, అందుకు నేను ఇస్తున్నాను తన తరపున అని చెప్పేసి పిజ్జా తీసుకొచ్చి మా అన్న వాళ్ళకి ఇచ్చారు. ఇంకా అలా పిజ్జా తింటూ అందరం కబుర్లు చెప్పుకున్నాం కాసేపు. లాస్ట్ డే కదా, చాలా బాధేసింది. వెళ్ళిపోతున్నారు. మెయిన్గా నేనైతే హనీని బాగా మిస్ అవుతున్నాను. తను ఇంట్లో ఆడిన ఆటలు, ఆ ప్లేస్లు, ఆ వస్తువులు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. నాకు బాగా బాధేసింది. అస్సలు తను వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తే అసలు ఉండలేకపోయాను నేనైతేను. ఇంకెక్కడైతే తనకి మేము తీసుకొచ్చిన డ్రెస్సులు ఒకసారి చెక్ చేస్తున్నారు. ఇంకా అవి సరిపోతే ఓకే, లేదు అంటే అవి రిటర్న్ ఇవ్వచ్చు అని చెప్పేసి, మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్తే అవి రిటర్న్ ఇవ్వడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి అప్పుడే చెక్ చేశారు. అన్నీ కూడా సరిపోయాయి, రిటర్న్ వేయాల్సిన అవసరం రాలేదు. ఇంకా బ్యాగ్ అయితే సర్దుకొని ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. సో నేను కూడా వస్తానని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను బస్ స్టాండ్ దాకా. విజేత ముందు ఉన్నాయని చెప్పు, విజేత ముందు. ఏంద్రా ఏందంట? మియాపూర్ ఏదో పోల్ దగ్గర అక్కడ మియాపూర్ ఎందుకు వాడు అది ఆ బస్సుని పోలీసులు పట్టుకున్నారంట, వదలట్లేదంట. మియాపూర్ దగ్గర బస్సు వస్తుందా?
అందుకని స్టార్టింగ్లోనే కూర్చోండి. మియాపూర్ దగ్గరేలే. సో చూసారు కదండి, ఇంకా అలా తనైతే బస్సు ఎక్కించాను. అది కష్టం మీద చాలా బాధేసింది నాకైతే. అది ఇంటికి రాగానే అస్సలు ఏం బుద్ధి అవ్వలేదు, ఏడుపు వచ్చేసింది. ఇంకా ఇన్ని రోజులు హనీ ఉన్నింది కదా, ప్రతి వస్తువు దగ్గర ప్రతి ఈ ప్లేస్ దగ్గర తనే గుర్తొస్తూ ఉంది. అస్సలు ఉండలేకపోయాను ఇంట్లో. ఇంకా ఏం చేయలేం కదా, వచ్చిన వాళ్ళు కొన్ని రోజులే ఉంటారు కదా, కాబట్టి ఇంకా నన్ను నేను సముదాయించుకొని ఇంకా ఇల్లంతా గందరగోళంగా ఉన్నింది. ఇంకా వచ్చిన వెంటనే కూడా కొంచెం డైవర్ట్ అవుతానని చెప్పేసి మొత్తం కూడా క్లీన్ చేసేసాను నైటే. ఇంకా ఇదైతే ఊరు దగ్గర అండి. ఇంకా ఆ రోజు హనీ బర్త్డే అని చెప్పాను కదా, ఆ రోజు ఈవినింగ్ కేక్ కట్ చేశారు. ఇంకా డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చేశారండి. ఆ బ్లూ వాళ్ళకి ఆ డెకరేషన్ అనేది బాగా సెట్ అయింది. ఇంకా హనీ నేమ్ లెటర్స్ మిస్ అయ్యాయని చెప్పాను కదా, సో చూడండి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాసి కింద ఆన్యా అనే పేరుని ఊరికి ఆ రిబ్బన్స్ ఉంటాయి కదా, ఆ రిబ్బన్స్ని అంటించారు. సో తన పేరు వచ్చేసి రియల్ నేమ్ ఆన్యా అండి, నిక్ నేమ్ వచ్చేసి హనీ. ఇంకా తనకి తిరిగే డ్రెస్సులు అంటే చాలా ఇష్టము, అందుకని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకున్నంతసేపు తిరుగుతానే ఉన్నింది. అందుకే ఈరోజు కూడా ఆ గౌనే వేసుకునింది. నాన్న వేరే డ్రెస్ వేసుకోమ్మా అంటే, లేదత్తా నాకు తిరిగే డ్రెస్సే కావాలని చెప్పేసి తిరిగే డ్రెస్ వేసుకునింది. ఇంకా ఈ పేరు కూడా తనే పెట్టుకునింది, తిరిగే డ్రెస్ అంట. ఇంక ఇక్కడైతే పిల్లలందరూ వచ్చారండి, ఇంకా ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచాము. ఇంక ఇక్కడైతే చూడండి, తను కేక్ కట్ చేసేటప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతా ఉందో. తనకు భలే ఇష్టం అండి, భలే సంతోషిస్తుంది కేక్ కట్ చేసేటప్పుడు. మామూలుగా ఎప్పుడన్నా బయట నుంచి కేక్ తెచ్చినా లేదంటే ఇంట్లో కేక్ చేసినా తన చేత ఖచ్చితంగా కట్ చేపిస్తారు ఒక క్యాండిల్ పెట్టి. భలే సంతోషిస్తుంది, అందుకోసమన్నా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది, అంత ఇష్టం అనమాట తనకి. ఇంక ఇక్కడైతే చూడండి కేక్ ఎంత ముద్దుగా తినిపిస్తూ ఉందో రాక్షసి. ఇంకా ఈ బర్త్డే వచ్చేసి తనకి థర్డ్ బర్త్డే అండి. మొన్నే పుట్టినట్టు అనిపిస్తూ ఉందండి, అంతలోకి 3 years కంప్లీట్ అయ్యాయా అనిపిస్తూ ఉన్నది. పిల్లలు చాలా తొందరగా ఎదిగిపోతారు మన కళ్ళ ముందే, ఇంత ఉన్న వాళ్ళు అంతలోకి అంత అయిపోతారు. సో ఇంక ఇక్కడైతే వాళ్ళ నాని వాళ్ళ తాతయ్య ఇద్దరు కూడా కేక్ తినిపిస్తున్నారు. ఇంకా తర్వాత మా పెద్దొదిన ఇంకా మా పెద్దన్న కూడా కేక్ తినిపించారు. అంటే మా పెద్దమ్మ ఉంది కదా, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఇంకా కోడలు అనమాట. చిన్నపిల్లలకి బర్త్డేస్ అంటే ఎంత ఇష్టమో అండి. ఆ రోజు నిజంగా తన సంతోషం చూడాలి, భలే హుషారునింది ఆ రోజు. ఇంక ఇక్కడ కేక్ గురించి చెప్పలేదు కదా, తనకి టెడ్డీ బేర్ కేక్ కావాలంట, అందుకని చెప్పేసి టెడ్డీ బేర్ కేక్ తీసుకొచ్చారు. ఇంకా అందరూ తనకి విష్ చేసేటప్పుడు కట్నం పెడతారండి, అంటే చదింపులు. అవి పెట్టేటప్పుడు అవి వెంటనే తీసుకొని పక్కన వేసుకుంటా ఉంది. సో అట్లా పిల్లలందరినీ చూసి తనైతే భలే సంబరపడిపోయింది. సో అదండి ఈరోజుటి వీడియో. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా విలేజ్ వ్లాగ్సే ఉంటాయి. మొన్న నేను పండగకి ఊరికి వెళ్ళాను కదా, ఊరికి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ తీశాను. సో అవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి, అవైతే మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. నేను కొన్ని టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను వ్లాగ్స్ తీస్తున్నాను కదా, ఈ వ్లాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ టాపిక్స్ అన్నీ కూడా రాబోతున్నాయండి. ఇంకా అవైతే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో అవైతే మీరు అస్సలు మిస్ కాకండి. ఇంకా నేను ఏ టాపిక్స్ మీద వీడియో చేస్తాను అనేది నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అప్పుడు నేను కూడా మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంక ఇప్పుడైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యు, బాయ్, టేక్ కేర్.